ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉండే గొల్లపల్లి వెంకవ్వ భోజనం చేసి ప్లేట్ కడుగుతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న పుస్తల తాడును తెంపుకొని వెళ్లారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పుస్తల తాడు తీసుకొని వెళ్లారు. మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఫస్ట్ వాళ్ళిద్దరూ కూడా బైక్ పై వచ్చారు. తర్వాత ఒక వ్యక్తి నడుచుకుంటూ ఆ వృద్ధురాలు ఉన్న చోటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వృద్ధురాలి మెడలోంచి ఆ పుస్తల తాడు తెంపుకొని వెళ్ళినట్టు కూడా మనకు బిగ్ టీవీ స్క్రీన్ పై అర్థమవుతుంది. బండికి వచ్చింది గాడి కొడుకులు ఇద్దరు. ఒకడు ఎర్ర ఉన్నాడు తెల్ల బట్టలు, ఒకడు కర్రెగా ఉన్నాడు కర్రె బట్టలు. వచ్చిండు వచ్చి ఆ బండి ఆడ నా దగ్గరికి వచ్చిండు. అంటే నేనుండి అయ్యో ఏ ఊరు అన్నా. ఏ ఊరు అంటే సప్పుడు చేయలేదు. నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నిలబడే దూరం నిలబడు, నా దగ్గరికి వచ్చినావు దూరం ఉండు అన్న వాళ్ళే ఆడేమన్నాడంటే నీ కొడుకు రావయ్యేడి, నీ కొడుకు చంద్రయ్యేడి, నీ కొడుకు రావయ్యేడి, నీ కొడుకు చంద్రయ్య. అయ్యో చంద్రయ్య అన్నోళ్ళు ఓలో నాకు తెలియదు, చంద్రయ్య అన్నోళ్ళు ఓలో నాకు తెలియదు అన్నాడు. అని అటు దర్వాద కాడ బువ్వ తిన్న దర్వాద కాడ నిలబడ్డా. ఈత పెద్ద దర్వాద కాడ మొక్కలు పెట్టినా నిలబడ్డ వాళ్ళే నా వెనకకేయిండు. నా వెనకకెళ్ళి దర్వాద పట్టుకొని అటు ఇటు దూచిండు ఇంటికి. అయ్యో ఓవలేరు అన్నాడు. ఆ వెనక నుంచే పేరు కత్తిరించుకొని బండి ఎక్కి ఉరికిండు. పాయలో నా మెడలో చెయ్యి ఎత్తేనే కొట్టుకుంటున్నా. అయ్యో నా పేరు తెంపుకొని ఉరుకుతుండు, పేరు పట్టుకొని ఉరుకుతుండు. ఎవడో అని మొత్తుకుంటే ఎడుచుకుంటే ఉరికొచ్చింది. ఎంత మెడల్? 2 తులాల పాగులెత్తు. వృద్ధురాలి మెడలో పుస్తల తాడు చోరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుండి అందిస్తారు. శ్రీనివాస్. ప్రసూన జగిత్యాల రూరల్ మండలము పోరాన్ల గ్రామం లోపల ఇటు గొల్లపల్లి వెంకవ్వ అనేటువంటి వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసు అంటే పుస్తల తాడుకు సంబంధించినటువంటి గొలుసు లాక్కెళ్ళినటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఇటు అన్నం తిన్న తర్వాత ప్లేట్ కడుక్కునేటువంటి సమయం లోపల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనం పైన వచ్చి ఆ వెంకవ్వను మాటల్లోకి నెట్టడం జరిగింది. మాటల్లో పెట్టి ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ వెంకవ్వతోని మాట కలిపి ముచ్చట పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఆమె మెడలో నుంచి ఏదైతే పుస్తల తాడుకు సంబంధించినటువంటి గొలుసు ఉంటుందో ఆ గొలుసు తెంపుకొని బండిపైన బండిపైన ఎక్కి పరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విషయం తెలియక వెంకవ్వ వాళ్ళతో పాటు ఏదో అడ్రస్ ఎవరో ఆచూకీ ఆ కోసం వచ్చారని చెప్పి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఆ ప్లేట్ కడుక్కునేటువంటి సమయం లోపల ఇంట్లో వాళ్ళు వెళ్లి చూసినప్పుడు అనుమానం వచ్చి ఎవరైనా అడిగినా గానీ వారు సమాధానం ఇవ్వడంతో అప్పటికే అనుమానం కూడా వెంకవ్వకు రావడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే వారు వెంటనే అలర్ట్ గా ఉండి ఆ పుస్తల తాడును లాక్కొని బైక్ పైన పారిపోవడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ రికార్డు లోపల రికార్డు అవడం జరిగింది. దీని ఆధారంగా అయితే నిందితులకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ వాటి ఫోటోలు సోషల్ మీడియా లోపల పెట్టడం జరిగింది. ఆచూకీ తెలిపిన వారు అడ్రస్ పోలీసులకు అందించాలని కూడా తెలపడం జరిగింది. ఏదేమైనా కానీ ఇలా వృద్ధురాలు ఒంటరిగా ఉన్నటువంటి సమయం లోపల ఇలా వచ్చి ఆ దొంగతనానికి పాల్పడడం అయితే ఇప్పుడు జగిత్యాల జిల్లా లోపల చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు వృద్ధురాలు కానీ తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయం లోపల అందరూ అలర్ట్ గా ఉండాలి. గుర్తు తెలియని వారు వచ్చినప్పుడు అయితే ఎవరు కూడా స్పందించవద్దని చెప్పి పోలీసులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తంగా వృద్ధురాలి మెడలో నుంచి చోరీకి గురైన పుస్తల తాడు ఎవరైతే దొంగలించారో వారిని పట్టుకునేందుకు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.